తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలలోపే గ్రేటర్లో పార్టీని బలోపేతం చేయడంపై పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. గ్రేటర్లో బలమైన నేతలని కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా గ్రేటర్ నుంచి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీల సంఖ్య పెరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో బలోపేతం కావడం అత్యంత ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యం లభించిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకుంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమే. తీగల కృష్ణారెడ్డి బాటలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు పయనించనున్నారు. పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మహేందర్ రెడ్డి సిద్ధమయ్యారని తెలుసుకున్న కేసీఆర్ హుటాహుటిన ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎంను కలిసిన అంశంపై భిన్నంగా స్పందించారు. తాను 100 సార్లు కలుస్తానని చెప్పారు. తనను టార్గెట్ చేయవద్దని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన సంకేతాలు పంపినట్లు అయింది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీల వెనుక ఉన్నది పూర్తిగా రాజకీయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో తన నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం కోసం సమావేశం కానున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఉండనున్నారు. బీఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు గ్రేటర్ పరిధిలో కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. 2014లో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి రాకముందు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక పోటీ చేయలేకపోయారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత బాగా బలపడింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలానే గ్రేటర్లో పూర్వవైభవం సాధించేలా అడుగులు వేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.